మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. 418వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు నన్ను ఆదరించి ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 418వ ఎపిసోడ్ అని కొంతమంది అడుగుతుంది, కామెంట్ సెక్షన్ అడుగుతున్నది ఏమిటి అంటే, సార్ విజువలైజేషన్కి నిజంగా అంత పవర్ ఉందా? ఊహాశక్తి వలన మన జీవితంలో ఏదైనా కావాలనుకుంటే దాన్ని మరి సాధించుకోవచ్చా అని అడుగుతారండి. ఎస్, పవర్ ఉందండి. మన ఊహాశక్తితోనే చూడండి, సృష్టించబడింది అంటే ఊహాశక్తితోనే వచ్చిందండి. ఇక్కడ చూసినట్టు క్యామ్ కావచ్చు, మైక్ కావచ్చు, ఏదైనా సరే ఒకరి ఆలోచన నుంచే వచ్చింది. అసలు ఆలోచనలో కనుక ఇది తయారు చేయాలి అని లేకుంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి. ఈ సోఫా కావచ్చు, లేదా ఈ హాల్ కావచ్చు, మొబైలే కావచ్చు, పెన్నే కావచ్చు, బుక్కే కావచ్చు, ఏదైనా సరే వచ్చింది అంటే ఆలోచన నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఊహాశక్తి, క్రియేటివిటీ అండి. చూడండి, మనకు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండూ ఉంటుందండి. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ థింకింగ్ అబౌట్ లాజికల్ అండి, రైట్ బ్రెయిన్ ఈజ్ థింకింగ్ క్రియేటివిటీ. ఎవరికైతే రైట్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందో వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ బాగా ఉంటుంది. లాజికల్ థింకింగ్ అవసరం అండి, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అక్కడ వరకే లాజికల్ థింకింగ్ వాడాలి. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పేది ఏమిటి అంటే, ఎక్కువ క్రియేటివ్ థింకింగ్ కోసం రైట్ బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఒక విజువలైజేషన్కి వచ్చి ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ మనం చేయబోతున్నామండి. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికంటే ముందు ఎలా ఉంది పొజిషన్ అండ్ ఫోకస్ రిజల్ట్స్, ఎక్స్పెరిమెంట్లో విజువలైజేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూడబోతున్నామండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటో మనం చూడబోతున్నాం. అంటే బిఫోర్ విజువలైజేషన్ ఎలా ఉంటారు, ఆఫ్టర్ విజువలైజేషన్ తర్వాత ఎలాంటి మన యొక్క మార్పు, అంటే వ్యక్తి యొక్క పర్సనాలిటీ, ఆలోచన విధానం మారడం ద్వారా ఎలాంటి అచీవ్మెంట్స్, అంటే ఎలాంటి వండర్స్ మనం క్రియేషన్ చేసుకోవచ్చో ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం అండి. ఓకే, నరసింహ గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చేతులు చాచండి. ఓకే, మీరు చేతులు నిదానంగా చాచి, ఓకే, వాటి బ్యాక్ టర్న్ చేయండి. మీ చేతులు ఎంతవరకు మీ పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ఒకసారి మీరు టర్న్ చేయండి. చూడండి, విజువలైజేషన్ ద్వారా ఓకే, ఫస్ట్ మీరు ఒక పాయింట్ సెట్ చేసుకున్నారు, అక్కడ వరకు మీరు చూసారు. సో ఇంకా మీరు ఏమైనా సెట్ చేయగలుగుతారండి? లేదు సార్, ఇంకా లేరా? రైట్. సో మళ్ళీ నార్మల్గా వచ్చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నార్మల్గా వచ్చేయండి. సో ఐస్ క్లోజ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు నరసింహ గారు ఏంటి అంటే ఇప్పుడు ఒక పాయింట్ వరకు స్ట్రెచ్ చేయగలిగారు. అయితే విజువలైజేషన్ ద్వారా వారు ఎంతవరకు వాళ్ళు స్ట్రెచ్ చేయగలుగుతారు, అది పాసిబిలిటీ ఎంతవరకు అవుతుంది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు బిఫోర్ విజువలైజేషన్, అంటే విజువలైజేషన్ కంటే ముందుగా ఒక పాయింట్ వారు చూడగలిగారు. ఇప్పుడు నేను విజువలైజేషన్ ద్వారా వారి యొక్క అంతర్గత శక్తిని మనం పెంచడం అనేది జరుగుతుంది. సో నరసింహ గారు, మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి ఒకసారి. ఐస్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలండి. ఇట్లా 11 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. 1 తీసుకొని వదలండి, 2 నిండుగా తీసుకొని వదలండి, 3 వదలండి, నెక్స్ట్ 4 వదలండి, 5 రిలాక్స్ వదలండి, 6 రిలాక్స్ నిదానంగా వదలండి, 7 వదలండి, 8 వదలండి, 9 వదలండి, గాలి వదలండి, 10 వదలండి, 11 తీసుకొని వదలండి, రిలాక్స్. ఇప్పుడు చూడండి, రిలాక్స్ అయ్యారు కదండి. ఎప్పుడైతే చూడండి విజువలైజేషన్ చేసే ముందు మనం ఎంత రిలాక్స్గా ఉంటే అంత గ్రేట్ రిజల్ట్స్ వస్తాయండి. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి నరసింహ గారు. నేను ఏం చేయొద్దు, జస్ట్ నేను విజువలైజేషన్ చేస్తాను. ఇందాక మీరు ఎట్లయితే స్ట్రెచ్ చేశారో మీ మనసులో స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు చేతులు ఏం చాచకండి, ఫిజికల్గా ఏం చాచొద్దు. సో మీ మెంటల్గా మీరు పిక్చర్ తయారు చేయండి. మీరు ఇప్పుడు 2 చేతులను చాచారు, ఇప్పుడు దాన్ని రొటేషన్ చేశారు. జస్ట్ మీరు విజువలైజేషన్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మీరు చేయట్లేదు ఫిజికల్ యాక్టివిటీ, మీ మనసులో ఇప్పుడు స్ట్రెచ్ చేశారు. ఇందాక ఎక్కడి వరకు అయితే మీరు వెళ్ళారో అంతకు మించి మీరు వెళ్ళారు. ఆ పాయింట్ నోట్ చేసుకున్నారు, అంతకు మించి వెళ్ళారు. మీలో కెపాసిటీ ఉంది, అంటే మీ బాడీని స్ట్రెచ్ చేసే కెపాసిటీ మీలో ఉంది. మీరు చేయగలుగుతారండి నరసింహ గారు. ఓకే, నిదానంగా ఒకసారి చాలా ఇప్పుడు నిదానంగా చేతులు చాచండి, నిదానంగా చేతులు చాచండి, ఐస్ క్లోజ్ చేసుకుని ఉంచండి, నిదానంగా చేతులు చాచండి. ఓకే, ఇప్పుడు ఇందాక ఎలా అయితే మీరు రొటేషన్ చేశారో హ్యాండ్స్ను, ఆ విధంగానే ఓకే మీరు రొటేషన్ చేయండి. చేతిని వెనుక పెంచుతూ రొటేషన్ చేయండి. ఇంకా 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 ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు చూడండి నరసింహ గారు, మీరు ఎక్కడి వరకు చాచారు ఇంతవరకు? రైట్, స్లోలీ ఓపెన్ యూస్, స్లోలీ కమ్ బ్యాక్, మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేయండి. ఆ పాయింట్ మీరు గుర్తు తెచ్చుకోండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. కమ్ టు ద నార్మల్ స్టేట్, కమ్ టు ద నార్మల్ స్టేట్. ఇప్పుడు ఎలా అనిపించిందండి? ఫస్ట్ స్టేజ్ కంటే సెకండ్ స్టేజ్కి ఎక్కువ దూరం వెళ్ళింది సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. అంటే విజువలైజేషన్ ద్వారా మన జీవితంలో మనం ఏది కావాలన్నా సాధించుకోవడానికి నిదర్శనం అండి. అంటే మనలో పవర్ ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నరసింహ గారు ఏం చేశారు, ఫస్ట్ బిఫోర్ విజువలైజేషన్ ఆఫ్టర్ విజువలైజేషన్లో స్ట్రెచ్చింగ్ కెపాసిటీ అనేది పెరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషిలో కూడా
సాధించే కెపబిలిటీ ఉంటుందండి. ఏదైనా సరే సాధించగలుగుతారండి. అంటే మంచి మార్క్సే కావచ్చు, పర్ మంత్ యొక్క ఇన్కమ్ పెంచుకోవడమే కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు. ఇంకొకటి చూద్దామండి. నరసింహ గారు రెడీగా ఉన్నారు కదా? రెడీ సార్. మన రూమ్ లో ఇప్పటి వరకు రెడ్ కలర్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ ఒకసారి. 5 ఉన్నాయి సార్ మొత్తం. ఓకే రైట్ ఉన్నాయి కదా. ఇప్పుడు 5 ఉన్నాయి అంటున్నారు. Yeah. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి సార్. రెడ్ కలర్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ ఒక్కసారి 12 ఉన్నాయి సార్. 12 ఉన్నాయి. చూసారా? ఫస్ట్ బిఫోర్ దట్ 5 ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు 12 ఎలా పెరిగిందంటే అబ్జర్వేషన్ అండి. అంటే అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఐటమ్స్ కనపడ్డాయి. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు అవకాశాలు కూడా ఉంటాయి. చుట్టుపక్కల చాలా అవకాశాలు ఉన్నాయండి. అబ్జర్వేషన్ చేయగలిగితే మాత్రం అవకాశం మనం అవకాశం సృష్టించుకోవచ్చండి. ఇందాక చేసినటువంటి విజువలేషన్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఇక్కడ చూసిన అబ్జర్వేషన్ కావచ్చు. ఎవరికైతే అబ్జర్వేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే విజువలేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళ లైఫ్లో వాళ్ళు క్రియేషన్ చేసుకోవచ్చండి. ఓకే, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ విజువలేషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇందాక స్ట్రెంత్ అయినట్టుగానే మన లైఫ్లో కూడా మనల్ని మనం స్ట్రెంత్ చేసుకుంటే మనం మిరాకిల్స్ సృష్టించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చూసారు కదా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు తెలిసింది ఏమిటి అంటే విజువలేషన్కి ఉన్నటువంటి గొప్పదనం అండి. సో ఎవరైతే విజువలేషన్ ప్రాపర్గా చేస్తారో వాళ్ళకు ప్రాపర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే విజువలేషన్ కంటే ముందుగా ఓకే వారు ఎక్కడ వరకు చూసారండి పాయింట్, కొంచెం సర్టెన్ లిమిట్ వరకే చూసుకోగలేదు. అదే ఎప్పుడైతే నేను ప్రాపర్ విజువలేషన్ వారితో చేయించడం జరిగిందో వారి యొక్క విజువలేషన్ చేయడం ద్వారా వారికి ఫోకస్ ఏమైందండి, ఫోకస్ పెరిగింది. వారు ఏదైతే అప్పటికి మించి వారు చూడగలిగారంటే నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో చూడగలంటే ఇక్కడ కూడా అంతే అండి. మన శక్తిని ఏంటంటే మనం ఒక లిమిట్ చేసుకుంటాం. మన శక్తిని నేను ఇంతవరకే చేయగలను, నాకు ఇంతే కెపాసిటీ, నేను ఇన్నే మార్క్స్ సాధించుకోగలను, నాకు పర్ మంత్ ఇన్కమ్ ఇంతే ఉంటుంది, నా రిలేషన్షిప్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి, నా కెరీర్ గ్రోత్ ఇలానే ఉంటుంది, నా యాన్యువల్ టర్న్ ఓవర్ ఇలా ఉంటుంది, నేను డబ్బులు సంపాదించలేను, ఒక లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే విజువలేషన్ చేశారో ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ వెళ్ళిపోయి కొత్త బిలీఫ్ సిస్టమ్స్ అంటే లాట్ ఆఫ్ పవర్ ఉంటుందండి. మన ఇంటర్నల్ పవర్లో చాలా పవర్ ఉంటుంది. అంటే స్వామి వివేకానంద ఏమంటారంటే ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. అంటే మన లోపల ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని కనుక మనం బయట తీయగలిగితే మాత్రం ఇందాక ఎక్స్పెరిమెంట్లో చూసిన విధంగానే మనం వండర్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు అండి. వీటి కోసం ఏంటంటే మనం 1 month ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 month ప్రాక్టీస్ కనెక్ట్ కంటే ముందుగా 1 ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా టెక్నికల్గా ఏదైనా సపోర్ట్స్ కావాలంటే డిస్ప్లేతో నెంబర్ కాల్ చేసుకోవచ్చు. లేదా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు డైరెక్ట్ నాతో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. తర్వాత 1 month ప్రాక్టీస్ ద్వారా మీ యొక్క విజువలేషన్ పవర్ పెంచుకొని మీ ఇంటర్నల్ పవర్స్ ఏంటో మీరు తెలుసుకుంటే అవేకెన్ ద పవర్ విత్ ఇన్ యూ. అంటే మీ లోపల ఉన్నటువంటి పవర్ని మీరు అర్థం చేసుకొని మీ జీవితంలో ఏదైనా కావచ్చు. అంటే మీరు చూడండి మంచి మార్క్సే కావచ్చు, మీ వ్యాపార అభివృద్ధి కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, ఇంకా మీరు కోరుకున్నటువంటి జాబే కావచ్చు, ఏది కావాలంటే మీరు దాన్ని మీరు పొందొచ్చు అండి సింపుల్గా మీ యొక్క ఇంటర్నల్ పవర్స్ను మీరు అవేకెన్ చేసుకోవడం ద్వారా. సో ఈ క్లాస్కి మీకు 1 month ప్రాక్టీస్ ఉంటుంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్ చెప్తానంటే మెడిటేషన్ ఎలా చేయాలి, విజువలేషన్ ఎలా చేయాలి, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్తో పాటుగా అసలు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ యొక్క సీక్రెట్స్ అన్నీ కూడా మీకు నేను రివీల్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు 1 month ప్రాక్టీసెస్. సో అందరూ కూడా 1 month ప్రాక్టీస్ వస్తారని నేను ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.